భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చింది మేమేనంటూ నిన్న మొన్నటి వరకు బీరాల పలికిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు తన మాటల పట్ల తానే యూటర్న్ చేసుకున్నారు. భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరటం వెనక అమెరికా ప్రమేయం లేదని, అసలు మేము ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదర్చలేదు అంటూ డొనాల్డ్ ట్రంప్ నిన్న వ్యాఖ్యానించినటువంటి నేపథ్యంలో ఏ సందర్భంలో డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు, అసలు ఏ పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ వాస్తవాన్ని అంగీకరించాడు అనేది మనం ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నిన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ విందు భేటీ జరిగింది. అయితే ఆ విందు భేటీ అనంతరం డొనాల్డ్ ట్రంప్ మీడియా ముందుకు వచ్చారు. మీడియా ముందుకు వచ్చినటువంటి సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలే, అంటే పూర్వ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి యూటర్న్ చేసుకునేలాగైతే ఉన్నాయి. ఒకసారి ఆ వ్యాఖ్యలు ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. తూచ్, భారత్ పాక్ యుద్ధాన్ని ఆపింది నేను కాదు, ఎట్టకేలకు అంగీకరించిన ట్రంప్. భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చింది తానేనంటూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే పాట పాడిన సంగతి తెలిసిందే. దీని మీద స్పందించినటువంటి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ ఒప్పందంలో అమెరికా ప్రమేయమేమీ లేదని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే దీని మీద మరోసారి మాట్లాడినటువంటి ట్రంప్ ఎట్టకేలకు వాస్తవాన్ని అంగీకరించారు. ఇందులో తన జోక్యమేమీ లేదని, భారత్ పాక్ దేశాలే ఉద్రిక్తతలను పరిష్కరించుకున్నాయంటూ నిన్న డొనాల్డ్ ట్రంప్ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్కు ట్రంప్ విందిచ్చినటువంటి అనంతరం ఓవల్ ఆఫీసులో వీరిద్దరూ మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ, చాలా తెలివైన ఇద్దరు వ్యక్తులు యుద్ధాన్ని కొనసాగించకూడదని నిర్ణయించారు, లేదంటే ఆ పరిస్థితులు అణుయుద్ధానికి దారి తీసేవే అంటూ ఆయన మాట్లాడడం జరిగింది. ఇక్కడ మనం చాలా తెలివైన ఇద్దరు వ్యక్తులు అంటే భారత్ పాక్ దేశాధినేతలను ఉద్దేశించి ఆయన అటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు అణుశక్తి కలిగినటువంటి దేశాలు, అందుకే ఉద్రిక్తతలను పరిష్కరించుకున్నాయి అంటూ డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అంతేగాక భారత్ పాకిస్తాన్తో అమెరికా వాణిజ్య ఒప్పందాలపై తాము పనిచేస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు. భారత్ పాకిస్తాన్ల మధ్య గత నెలలో జరిగినటువంటి కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా ప్రమేయమేమీ లేదని మోదీ నిన్న తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఇది రెండు దేశాల సైన్యం అలాగే సైన్యాధికారులు జరిపినటువంటి చర్చల నిర్ణయం అని, మధ్యవర్తి ఎవరూ లేరని నరేంద్ర మోదీ గారు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తాను స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కే ఫోన్లో చెప్పారని మోదీ తెలిపారు. తమ వ్యవహారాల్లో ఇతరుల జోక్యాన్ని భారత్ ఎన్నటికీ అంగీకరించబోదని మోదీ స్పష్టం చేశారు. మోదీతో ఫోన్లో చర్చల అనంతరం కూడా ట్రంప్ తొలత పాత పాటే పాడారు. మంచిది, నేను యుద్ధాన్ని ఆపా, పాకిస్తాన్ పై నాకు ప్రేమ ఉంది, మోదీ అత్యద్భుత వ్యక్తి అని భావిస్తున్నా అని డొనాల్డ్ ట్రంప్ గతంలో పేర్కొన్నారు. ఆ తర్వాత 24 గంటల గడవకు ముందే అమెరికా అధ్యక్షుడు దీని మీద వెనక్కి తగ్గడం గమనార్హం. నిన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్కు ట్రంప్ విందిచ్చారు. ఆ విందు అనంతరం కూడా తన పూర్వపు మాటలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ట్రంప్ యూటర్న్ చేసుకున్నాడు. అంటే మొన్నటి వరకు చూసుకున్నట్లయితే ఒక మాట మాట్లాడాడు ట్రంప్, భారత్కి పాకిస్తాన్కి మధ్య ఉద్రిక్త పరిస్థితుల్ని అదుపులోకి తీసుకొచ్చింది నేనేని, వాణిజ్య ఒప్పందం పేరుతో ఆ రెండు దేశాలను నేను ఈ కాల్పుల విరమణ ఒప్పందం మీద ఒక అంగీకారానికి రండి అన్నట్లుగా ప్రెజర్ చేశాను, నేను చేసినటువంటి ప్రెజర్ వల్లే భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది అంటూ నిన్న మొన్నటి వరకు మాట్లాడినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మాత్రం తన మాటల పట్ల యూటర్న్ చేసుకున్నాడు. యూటర్న్ చేసుకొని మోదీ గారు ఏదైతే చెప్పారు, అంటే మోదీ గారు చెప్పిన దాని ప్రకారంగా భారత్ పాక్ల మధ్య జరుగుతున్నటువంటి ఈ భీకర పోర్లో వేరే దేశ ప్రమేయం ఏమీ లేదు, రెండు దేశాలకు సంబంధించినటువంటి సైన్యాధ్యక్షులు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఈ కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది, కానీ అమెరికా ఇన్వాల్వ్మెంట్ దీంట్లో ఎంత మాత్రం లేదు అంటూ మోదీ తేల్చి చెప్పారు. నేను డొనాల్డ్ ట్రంప్తో నేరుగా ఇదే మాటను నేను ప్రస్తావించానంటూ కూడా మోదీ గారు తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే డొనాల్డ్ ట్రంప్ కూడా, అంటే మోదీ గారితో ఫోన్లో సంభాషణలు చేసిన తర్వాత కూడా డొనాల్డ్ ట్రంప్ మీడియా ముందుకు వచ్చి, లేదు వాణిజ్య ఒప్పందాన్ని
బూచిగా చూపించి నేను భారత్కి పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి ఆ ఉద్రిక్త పరిస్థితుల్ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేసింది మేమే ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చామంటూ చెప్పడం జరిగింది. అయితే 24 గంటల గడవక ముందే ఆసిఫ్ మునీర్తో విందు తర్వాత మోదీ తన వ్యాఖ్యల పట్ల తానే యూటర్న్ చేసుకున్నారు. దానికి కారణం ఏంటనేది అందరికీ క్లియర్గా తెలిసిందే. ఎందుకంటే ప్రపంచ దేశాలందరికీ కూడా తెలుసు భారత్కి పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి ఆ ఉద్రిక్త పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి చక్కబడ్డానికి కారణం ఆ రెండు దేశాలే, కానీ మధ్యలో అమెరికా మధ్యవర్తిత్వం లేదనేది ప్రతి దేశానికి తెలుసు. కాబట్టి ఇక పదే అబద్ధాలు చెప్పినా వర్కౌట్ కాదని భావించినటువంటి డొనాల్డ్ ట్రంప్ తన మాట పట్ల తానే యూటర్న్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. ఇక ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య జరుగుతున్నటువంటి ఈ భీకర యుద్ధం ఏదైతే ఉందో దాంట్లో కూడా అమెరికా మధ్యలోకి చొరబడింది. అంటే ఇరాన్కి వ్యతిరేకంగా ఇజ్రాయెల్కి మద్దతు తెలుపుతూ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కి సంబంధించినటువంటి చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆ చీఫ్ని లొంగిపోవాల్సిందిగా ఆయన వార్నింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే ఇరాన్ చీఫ్ మాత్రం నేను అవసరమైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని లేకుండా చేస్తా అంటూ ఆయన భారీ ప్రకటనలు చేశారు. సో వీటన్నిటి పరిణామం వల్ల అసలు మామూలుగానే డొనాల్డ్ ట్రంప్ అంటే ఆయన వైఖరి కొంచెం భిన్నంగా ఉంటుంది. ఆయన మాట తీరు కానీ ఆయన వైఖరి కానీ అసలు ఆయన ప్రవర్తన కానీ మిగతా అధ్యక్షులతో పోలిస్తే చాలా భిన్నంగా అయితే ఉంటుంది. ఆయన స్థిరంగా మాట్లాడేటువంటి వైఖరి ఆయనకు ఉండదు అంటూ కూడా చాలామంది అమెరికన్లే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల అమెరికాలో కూడా తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తమవుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే అసలు డొనాల్డ్ ట్రంప్ చేతికి గనక అధికారం వస్తే ఆయన ఎలా ప్రవర్తిస్తారనే దాని మీద రకరకాల మీమ్స్ కూడా వచ్చాయి. కోతి చేతికి కొబ్బరి చిప్పలు ఇచ్చినట్టే ఉంటుంది డొనాల్డ్ ట్రంప్ చేతికి అధికారం కనుక వస్తే అంటూ కొంతమంది మొన్నటి వరకు మీమ్స్ చేశారు. అలాగే డొనాల్డ్ ట్రంప్ ఎక్కడికి వెళ్తున్నా ఆయనకి నిరసన సెగళ్ళు అయితే వ్యక్తమవుతుండే. అంటే ఆయన అమెరికాలో నివసిస్తున్నటువంటి ఈ అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వారి మీద ఉక్కుపాదం మోపాలనే ప్రయత్నం చేయడం, అయితే దాని మీద భారీగా నిరసనలు వ్యక్తం అవడం, ఆయన ఏ నిర్ణయాన్ని తీసుకున్నా కానీ అది అమెరికన్లకు వ్యతిరేకంగా కొంతమంది భావించి వారు నిరసనలు తెలియజేయడం, మళ్ళీ దాని మీద డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఇలాగే భారత్కి పాకిస్తాన్కి మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చింది నేనే అంటూ నిన్న మొన్నటి వరకు బీరాలు పలికారు. కానీ ఇప్పుడు మాత్రం ఒక అడుగు వెనక్కి తగ్గి అసలు భారత్కి పాకిస్తాన్కి మధ్య జరుగుతున్న ఆ ఉద్రిక్త పోరులో మా ప్రమేయమే లేదు, అసలు భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపింది మేము కాదు, ఆ రెండు దేశాలే యుద్ధాన్ని ఆపుకున్నాయి అంటూ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏదైతున్నాయో చర్చనీయాంశంగా అయితే మాట్లాడు. థ్యాంక్ యూ సో మచ్.